హలో అండి. నేను ఈరోజు మిల్ మేకర్‌తో ఒక మంచి టేస్టీ మసాలా కర్రీ చూయించబోతున్నాను. ఈ మిల్ మేకర్ కర్రీ మటన్‌కి ధీటుగా ఉంటుందండి. ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్‌ని స్కిప్ చేసేవాళ్ళు ఇలా ఒకసారి మిల్ మేకర్ కర్రీని వండుకొని చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. అందులోనే ఒక 3 కప్పుల మిల్ మేకర్ తీసుకున్నాను నేను. 3 కప్పుల మిల్ మేకర్‌కి 6 కప్పుల వరకి వాటర్ వేసుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో మిల్ మేకర్ తీసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మాత్రమే ఇలా కలుపుకోవాలండి. తర్వాత వెంబడే తీసి కూల్ వాటర్ వేసుకోవాలి. అంటే ట్యాప్ వాటర్ వేసుకోవాలి. ట్యాప్ వాటర్ వేసుకున్న తర్వాత వెంబడే తీసి ఇలా ప్రెస్ చేసుకొని మనం వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. మనం మెత్తగా ఉడికించినట్లయితే పీస్ అనేది విరిగిపోతుందండి. ఇలా వెంబడే వేడి నీళ్ళు తీసి నార్మల్ వాటర్ వేసుకున్నట్లయితే పీస్ అనేది మనకి మటన్ ముక్కలాగా ఉంటుంది. ఇలా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, అందులోనే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిల్ మేకర్‌ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ మసాలా కర్రీ కోసం మనం 2 రకాల మసాలాలు తయారు చేసుకోవాలండి. ముందుగా ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో సాజీరా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఒక 10 జీడిపప్పులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు కప్పు దగ్గర ధనియాలు వేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అందులోనే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఒక 4, 5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటన్నింటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇది వేరొక బౌల్‌లోకి వేసుకొని అదే మిక్సీ జార్‌లో ఇంతకుముందు మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత అందులోనే కొత్తిమీర, పుదీనా కలిపి ఒక కప్పు దగ్గర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు కప్పు దగ్గర పెరుగు వేసుకోవాలి. వీటన్నింటిని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్‌ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత వేరొక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి స్కిప్ చేయాలనుకునే వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 3 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 2 చిన్న టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా! అది ఫస్ట్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా లైట్‌గా అలా వేయించుకోవాలి. ఇలా ఈ మసాలాని సిమ్‌లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి. మాడితే చేదు అవుతుంది. ఆ తర్వాత పొడి చేసుకున్న ఈ పౌడర్‌ని వేసుకొని లైట్‌గా సిమ్‌లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 3 కప్పుల మిల్ మేకర్‌కి 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే. తర్వాత ఇలా మరుగుతున్న ఈ మసాలాలో మనం వేయించి పెట్టుకున్న మిల్ మేకర్‌ని కొద్దిగా వేసుకోవాలండి. ఇలా మిల్ మేకర్ మొత్తం వేసుకున్న తర్వాత
ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా కనిపిస్తుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. గ్రేవీ కూడా మనకి థిక్ గ్రేవీ వస్తుందండి. మనకు మటన్ గ్రేవీ లాగానే ఉంటుంది. కర్రీ కూడా మటన్ కర్రీ లాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా గనక ఒకసారి ట్రై చేశారంటే మిల్ మేకర్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ మిల్ మేకర్ కర్రీకి ఫేవరెట్ అయిపోతారు.